ప్రజా పోరాటాల ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయని, పార్టీ కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు జి నాగయ్య పిలుపునిచ్చారు. గన్పూర్ మండలంలో మా గార్డెన్లో సిపిఎం జనగామ జిల్లా 2వ రోజు ప్రతినిధుల సభకు రాపర్తి రాజు, ఎర్రి అహల్య, బూడిద గోపి, మునిగల రమేష్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా హాజరైన జి నాగయ్య మాట్లాడుతూ, దేశంలో బీజేపీ పార్టీ ఉపాధి హామీ పథకానికి నిధులు కేటాయించకుండా నీరు గారుస్తోందని, నిరుద్యోగం, నిరుపేద కార్మికులపై పన్నులు భారాలు మోపుతోందని అన్నారు. సంపన్నుల కోసం బడ్జెట్ సమావేశాల్లో లక్షల వేల కోట్ల రూపాయల రాయితీలు ఇస్తోందని అన్నారు. కార్యక్రమంలో జనగామ జిల్లా నిర్మాణ గైడ్ కామ్రేడ్ ఎండి అబ్బాస్, జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు రాపర్తి సోమయ్య, సింగారం రమేష్, సాంబరాజు, యాదగిరి, బొట్ల శేఖర్, జిల్లా కమిటీ సభ్యులు జోగు ప్రకాష్, సుంచు విజయేందర్, బూక్యార్ చందునాయక్, బెల్లంకొండ వెంకటేష్, చిట్యాల సోమన్న, కోడిపాక యాకయ్య, బోడ నరేందర్, పాతకూరి ఉపేందర్, ఎండి అజారుద్దీన్, ఎండి షబానా తదితరులు పాల్గొన్నారు. అందుకని ఈరోజు బరిదిగించి బీజేపీ పార్టీ ఈరోజు అంబేద్కర్ నవమానం పరిచే విధంగా మాట్లాడారు. ఆయన అన్న మాటలు కూడా పార్లమెంట్లో చాలా మంది అంబేద్కర్ రాజ్యాంగం అని చెప్పేసి ఉచ్చరించినందుకు అంబేద్కర్ 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 అని చెప్పేసి నేను ఇన్నిసార్లు ఆయన ఏమన్నా దేవుడా, ఆయన ఎన్నిసార్లు తలుచుకునే రోజు దేవుడిని కనుక మీరు కనుక ఇన్నిసార్లు కలిస్తే సరాసరి స్వర్గానికి 7 జన్మల వరకు స్వర్గానికి వెళ్ళిపోతారని చెప్పేసి అంత అవహేళనగా మాట్లాడేటువంటి పరిస్థితి ఈరోజు బీజేపీ పార్టీ ప్రతినిధి మాట్లాడారు. అంటే బీజేపీ ఆర్ఎస్ఎస్కి ఇది కొత్త కాదు. ఎందుకంటే 1949లోనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బొమ్మని ఆ రోజు హిందూ మహాసభగా ఉన్నటువంటి ఈరోజు బీజేపీ, ఆ రోజు హిందూ మహాసభ, దాని తర్వాత జనసంఘ్, ఈ వివిధ రూపాంతరం చేసినటువంటి బీజేపీ పార్టీ ఆ రోజే అంబేద్కర్ బొమ్మను తగలబెట్టి, రెండవది ఏంటంటే రాజ్యాంగం, ఈ రాజ్యాంగం అనేది ప్రధానంగా విదేశీ రాజ్యాంగం అని చెప్పేసి నిర్మించినటువంటి వారు. ఈ రాజ్యాంగం అక్కర్లేదు, మాకు మనధర్మ శాస్త్రం ఉంది, అందుకని మనధర్మ శాస్త్రాన్ని అమలుపరచాలి తప్ప ఈ రాజ్యాంగం అక్కర్లేదని చెప్పేసి మొదటి నుంచి కూడా బీజేపీ రాజ్యాంగం వ్యతిరేకి, అంబేద్కర్ వ్యతిరేకి, అట్టడుగు వర్గాలకు వ్యతిరేకి. మనధర్మ శాస్త్రం ప్రకారం ఏంటంటే ఈరోజు కింది కులాలు, బీసీలు, ఎస్సీ, ఎస్టీ, మహిళలు అత్యంత తక్కువ వాళ్ళని చెప్పేటువంటి నిర్మించేటువంటి సిద్ధాంతం కలిగినటువంటి బీజేపీ పార్టీ. అయితే ఈరోజు బీజేపీ పార్టీ దేశాన్ని దేశంగా ఉంచదలుచుకోదు, మతం పేరు మీద ఈరోజు ప్రజల్లో చేతి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. బాబరీ మసీద్ గొడవ మనందరికీ తెలుసు. బాబరీ మసీద్ తర్వాత ఆ రోజు 1991లో చట్టం చేయబడింది. ఇక ఏ ప్రార్థనా మందిర జోలికి వెళ్ళబడ్డో సుప్రీంకోర్టు తీర్పు. ఆ తీర్పుకు భిన్నంగా ఈరోజు జ్ఞానవాపి, మధుర, ఇట్లా అనేక మసీదులు మొత్తం కాబట్టి ఈరోజు దొరికితే దాని అడుగులో శివ విగ్రహాలు ఉంటాయి. ఎన్ని మొత్తం కాబట్టి హిందూ దేవాలయాలే అప్పుడు ముస్లింలు మొత్తం వాటిని మోసం చేశారని చెప్పేసి ఈరోజు వాళ్ళు వాదన చేస్తూ సుప్రీంకోర్టులో వాయిదా వేశారు. సర్వే చేస్తాం. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ కూడా సర్వే చేయొచ్చు అని చెప్పేసి అవకాశం కల్పించారు. సంబంధించినటువంటి దగ్గరకి. అందుకని ఈ రకమైనటువంటి విధ్వంసాన్ని దేశంలో సృష్టించడం, మతకర్షణ సృష్టించడం ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి బీజేపీ లాంటి దుర్మార్గమైనటువంటి ఈ మతోన్మాద శక్తుల్ని ఎదుర్కోవడం కోసం దేశంలో దొరుకుకోవాలని, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలని చెప్పేసి అంటే రాజ్యాంగం రక్షించబడకుండా, ఈ రాజ్యాంగమే లేకుండా పోతే ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్ అవ్వదు, మహిళలకు రిజర్వేషన్ ఉండదు, సమాన హక్కులు ఉండవు. అందుకని ఈ రకంగా రాజ్యాంగాన్ని ధ్వంసం చేస్తున్న, దాడులు చేస్తున్నటువంటి బీజేపీ పార్టీని, దాని చర్యలను అమిత్ షా మాట్లాడినటువంటి తీరుని తక్షణమే ఖండించాలని చెప్పేసి, అమిత్ షా తక్షణమే రాజీనామా చేయాలని చెప్పేసి కోరుతాం. అట్లాగే ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం 6 గ్యారెంటీలు 420 వాగ్దానాలు చేసి ఇందులో ఏ ఒక్కటి కూడా అమలు జరిగేటువంటి పరిస్థితులు. ఒక్క బస్సులు మహిళలు, బస్సులు తక్కువ, మహిళలు ఎక్కువ. అందుకని ఈ మధ్యకాలంలో నేను 2 రోజులు ప్రయాణం చేస్తాను. దగ్గర ఉన్నటువంటి మహిళలంతా బస్సు కట్టి వచ్చేవారు కదా, ఇది మహాలక్ష్మి కాదమ్మా, ధనలక్ష్మి అని చెప్పేసి కండక్టర్. ధనలక్ష్మి
బట్టి డబ్బులు ఇచ్చాక మా లక్ష్యం బట్టి ఉచితంగా పోవాలి. ఇంకో దగ్గర వస్తే నేను ఇంకో బస్సు కాడికి అక్కడికి వస్తే ఈ కేసీఆర్ బస్సు కాదమ్మా కాంగ్రెస్ బస్సు కాదని చెప్పి కండక్టర్ అంటే కేసీఆర్ పైసలు డబ్బు బస్సు అయితే పైసలు ఇచ్చాక కాంగ్రెస్ బస్సు అయితే ఉచితం అంటే ఎక్స్ప్రెస్లు అట్లాగే ఇంకా మామూలు ప్యాసింజర్ ఎక్కించుకునేటువంటి బస్సులు తప్ప డిలక్స్ కానీ సూపర్ లగ్జరీ కానీ ఇట్లాంటి వాటిని కలిగించేటువంటి పరిస్థితి. ఇక ఇప్పుడు ఇంకో ప్రకటన చేశాం. నిన్ననే మన సీతాకారం వచ్చాం. రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్, రెండోది పంచాయతీ మినిస్టర్ ఆమె కలిసి మెమరాండం ఇచ్చారు. భూమి లేని వ్యవసాయ కార్మిక మహిళలందరికీ కూడా 12,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి అన్నారు. దానికి ఉపాధి హామీ పనులు చేయడానికి 100 రోజులు పూర్తి చేసినటువంటి వరకు వర్తించుద్ది అని చెప్పేసి నేను ఇచ్చారు. ఈరోజు 100 రోజులు పనిచేసి మొత్తం దేశంలో సరిగా తేలినటువంటి అవసరం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధిక పనిదినాలు దొరుకుతున్నటువంటి రాష్ట్రం. అది అత్యధిక పనిదినాలు ఏంటిది? కేవలం 40 రోజులు మాత్రమే. 100 రోజులు పూర్తి ఎక్కడ చేస్తారు? 100 రోజులు పూర్తి చేసేవాళ్ళు 20% ఉండేవారు. అది కూడా ఆ 20% భూమి ఉన్నటువంటి కూడా ఇక్కడ ఉపాధి పనికి పోతారు. కాబట్టి దీంట్లో వచ్చేటువంటి కూలి 100 రూపాయలు, 120, 130, 150 దాటేటువంటి పరిస్థితి. ఈ పని కంటే ఇతర ప్రాంతాలకు వలసలు పోయేటువంటి పరిస్థితుల్లో వ్యవసాయ కార్మికుల సంఖ్య పెరిగిపోయింది. భూమి ఉన్నటువంటి 100 రోజులు పూర్తి చేస్తారు, మళ్ళీ వాళ్ళకి ఇస్తారా? అందుకని ఇదేం పద్ధతి అని చెప్పేసి అడిగితే లేదు మా విధి విధానాలే ఖరాబ్ కాలేదు, ప్రకటన ఎవరించారో నాకు తెలియదు అని చెప్పేసి అదే చెప్తున్నాను. మీరు గ్రామాల్లో గ్రామసభ పెట్టండి, భూమి లేని మహిళలందరినీ కూడా మొత్తంగా కూడా మీరు విచారణ చేయండి, సర్వే చేసి అప్పుడు వాళ్ళకు నిజమైన లబ్ధిదారులు వాళ్ళంతా భూమి లేదని చెప్పి. ఇక ఇందిరమయంలో నియోజకవర్గానికి 3,500 అంటే నియోజకవర్గంలో ఒక ఊరికి ఎన్ని ఉంటాయి? ఇంట్లో 3,500, 15, 20 అందుకంటే వచ్చేటువంటి పరిస్థితి. కానీ ఇల్లు లేనటువంటి పేదలు ఈ రాష్ట్రంలో 30 లక్షల మంది ఉన్నారు. మహాసభలో జీఎంపీస్ గవర్నమెంట్ పెద్దదారుల సంఘం మీరు ఇల్లు ఇవ్వాలని చెప్పేసి అంటే ఇప్పుడు మీరు అన్ని ఎన్ని కవర్ చేసినా ఎన్ని 10 లక్షలు అయితే 15 లక్షలు అవుతాయి, 20 లక్షలు అవుతాయి. అందుకని రెండవది ఇంటి స్థలాలు ఉన్నటువంటి వాళ్ళకి ఇస్తామని చెప్పేసాను. గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ కమిటీ చేస్తున్నారు. ఒక్కొక్కరు 5 కమిటీ ఒక్కొక్క ఊరు అంటే 5ఊరికి 5 మూడు ఇక్కడ 5 మూడు 15 అయింది. కాంగ్రెస్ కార్యకర్తలు ఇస్తారా? గ్రామాల్లో ఉన్నటువంటి ఇల్లు లేనటువంటి పేదలకు ఇస్తారు. అది తెలుసుకోవాలి. ఈ రాష్ట్రంలో ఇంకోటి ఏంటంటే మేము పేదల కోసం 1,00,000 ఇల్లు వేసాం 22 జిల్లాలు. 1,00,000 ఇల్లు వేస్తే దాని మీద కేసీఆర్ ప్రభుత్వాలు దాడులు చేసింది, దౌర్జన్యం చేసింది, ఇల్లు కాలబెట్టింది, బుల్డోజర్ పెట్టి ధ్వంసం చేసింది. అయినా పేదలు ఇల్లు లేదు కాబట్టి ఆ ఇల్లును పట్టుకొని అక్కడే ఉన్నారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళంతా కాకుండా ఈరోజు గుడిసె చేస్తున్నారు. వాళ్ళకు గవర్నమెంట్ వాళ్ళకి పట్టాలు ఇచ్చేసి అదే రకంగా వాళ్ళందరికీ కూడా ఇల్లు కట్టియాలని చెప్పేసి ఈ మధ్యకాలంలో ముఖ్యమంత్రి గారి దగ్గరికి మేము మెమరాండం ఇస్తాం. నేను అట్లాగే మా రాష్ట్ర కార్యదర్శి ఇతర నాయకత్వం మొత్తం లేదు. ఆయన ఒకటి ఏంటంటే ఇతర మెమరాండం ఇస్తే డబ్బులు ఖర్చు లేని పర్యటనకు ముందు చెప్పడం, డబ్బులు ఖర్చు తర్వాత చేస్తామని చెప్పేసి మేము ఒకటే చెప్పాము. డబ్బులు ఖర్చు లేని ఒక్క పెన్ను సిరాతో ఒక సంతకం పెడితే 1,00,000 మందికి ఇల్లు లేవు, ఇల్లు వేసుకున్నారు. ప్రభుత్వ భూములు, ప్రభుత్వ జాగ్రత్తలు ఉన్నారు, నీకు రూపాయలు ఖర్చు పెన్ను సిరా కాబట్టి దాన్ని ఇచ్చేయండి అని చెప్పేసి పైన. ఇంకోటి ఉపాధి హామీకి పట్టణ ప్రాంతాల్లో పని కల్పిస్తామన్నాను. దానికి కూడా రూపాయలు ఖర్చు అట్టలేదు, కేంద్ర ప్రభుత్వం నిధులే కదా, మరి ఎందుకు అమలు చేయాలి అని చెప్పేసి ఇది కూడా సంతకం అని చెప్పేసి అంటే మంచిది అని చెప్పేసి. ఇప్పుడు ప్రకటన ఏంటి? ఇంటి స్థలం ఉన్నటువంటి వాళ్ళకి ఇందిరా కలిగిన లేదని చెప్పేసి. అందుకని చేసిన వాగ్దానాలు పెన్షన్లు ఎవరు తెలుసుకోండి అడ్రస్
ఉచిత గ్యాస్ అన్నారు. అది చాలా పరిమితమైన 30% మందికి ఆ గ్యాస్ అవుతుంది చెప్పారు. ఉచిత విద్యుత్ 200 యూనిట్లు అది కూడా వర్తించాలి 30%. కాబట్టి ఇవన్నీ కాబట్టి తక్షణం ప్రభుత్వం వీటిని అమలు చేయడం ప్రయత్నం చేయాలని చెప్పి ఇది కనుక అమలు చేయకపోతే పోరాటం వేరే మార్గం లేదని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. అందుకని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాల పట్ల సిపిఎం పార్టీ ఈరోజు అనేక తీర్మానాలు చేసింది. ఆ తీర్మానాల ప్రాతిపదిక మీద ఉద్యమాలు వేసిందని చెప్పేసి మేము తీసుకోవాలి. ఏ పంటకు ఏ రోజు వేయాలో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు బిఎస్సీ నర్సింగ్ బిఎస్సీ అగ్రికల్చర్ చేయకుండా వాళ్ళకి సందర్భంగా నేను పెట్టాలనేది నేను వారిని ప్రభుత్వాన్ని కోరుతా ఉంది. ఈ సమావేశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.